నమస్తే అన్న పేజర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. కన్నప్ప సినిమా అయితే మొత్తానికి చూడటం అయితే జరిగింది. సో సినిమా మట్టికి మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం, ఇంకా రివ్యూలోకి అయితే వచ్చేద్దాం. సో మెయిన్ ఏదైతే కన్నప్ప అందరికీ తెలిసిన స్టోరీయే. ఒక శివుడు భక్తుడి గురించి ఈ కథ మొత్తం కూడా ఉంటుంది. సో నేను సినిమాకి వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్గా కూర్చున్నంతసేపు కూడా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మెయిన్గా అది మనకి చాలా కమర్షియల్ వైజ్గా అయితే ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. ఎందుకంటే మనకి భక్తుడి గురించి క్లారిటీగా తన యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నా కానీ అదేవిధంగా కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మనకి సాంగ్స్ అని చెప్పేసి అదేవిధంగా కొంత హాస్యం అని చెప్పేసి ఇవన్నీ కూడా యాడ్ చేసినా కానీ అదేవిధంగా ఆ రోజుల్లో 2వ శతాబ్దంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, చుట్టుపక్కల ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే చూపించారు. వాళ్ళ కాస్ట్యూమ్స్లో కూడా అదే విధంగా ఉండేటట్టుగా చూపించడం అయితే జరిగింది. ఇది షూటింగ్ అనేది కంప్లీట్గా న్యూజిలాండ్లో అయితే చేశారని చెప్తున్నారు కదా. సో రియలిస్టిక్గానే ఏపీఎన్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఫుటేజ్ అంటే వాటర్ ఫాల్ కానీ అదేవిధంగా కొండ ప్రదేశం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే విజువల్గా చాలా బాగా అయితే ఉంది. చూడటానికి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది మనకి. నిజంగా అక్కడ లొకేషన్కి వెళ్ళి మనం ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలన్నంతగా అయితే మనకి ఆకట్టుకునే విధంగా అయితే లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనం కంప్లీట్గా క్యారెక్టర్ గురించి అదేవిధంగా తన చేసిన యుద్ధాల గురించి అదేవిధంగా మెయిన్గా తెన్నడు ఏ విధంగా ఉంటాడో, అసలు ఏ విధంగా ఆ గ్రామాల గుడాలని చూసుకుంటాడు అనేది ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా అయితే చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా ఎన్నో పాత్రలు అయితే రివీల్ అవుతూ ఉంటాయి. మోహన్ బాబు గారిది, శరత్ కుమార్ గారిది, అదేవిధంగా ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అయితే రివీల్ అవుతూ ఉంటాయి. అదే ప్రక్రియలో మోహన్ బాబు గారు కూడా ఒక మంచి ఆయన ఇంట్రో కూడా చాలా గంభీరంగా చాలా అంటే సౌండ్ రీసౌండింగ్ లాగా ఉంటుందన్నమాట. చాలా టెరిఫిక్గా మోహన్ బాబు గారి ఇంట్రోకి పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆయన ఇంట్రోకి తగ్గట్టుగానే ఆయన అపియరెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది సినిమాలో. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొన్ని సాంగ్స్ ఉన్నా కానీ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అదేవిధంగా ఇంకా అలా వెళ్తుండగానే మనకి ఇంకా కొంచెం లెంతీగా అనిపించిన కొంత అదేవిధంగా ప్రేక్షకులు ఆడియన్స్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంకా ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారనే ఉత్సాహంతో కూడా ఉన్నారు. ఇంకా అలా చూస్తుండగానే ఫస్ట్ హాఫ్ అయితే మనకి అయ్యే ముందు ఏదైతే ప్రీ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే మనకి మోహన్ లాల్ గారితో అయితే ఫెంటాస్టిక్ సీన్ అయితే ఉంటుంది. మోహన్ లాల్ గారు అదేవిధంగా విష్ణు గారు వీళ్ళిద్దరి సన్నివేశాలు అయితే చాలా బాగా చిత్రీకరించే చాలా బాగా అయితే ఉంది. అది చూస్తే మీరు చాలా డివోషనల్ పరంగా కూడా ఆలోచించేటట్టుగానే తీయటం అయితే జరిగింది. ఆ డైలాగ్స్ కానీ ఆ ఎపిరియన్స్ కానీ ఆ సన్నివేశం కానీ మీ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా సెకండ్ హాఫ్కి అయితే వచ్చేద్దాం. చాలామంది ఎక్కువగా నేను కూడా ఎదురు చూసింది ప్రభాస్ గారి ఎంట్రీ కోసం. అదేవిధంగా సెకండ్ హాఫ్ నుంచి మీకు సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది, అది తప్పితే మిగతాదంతా కూడా సెకండ్ హాఫ్ ఏదైతే సగంగా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కూడా మొత్తం కమర్షియలైజేషన్ ఏదైతే వదిలేసాం పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్ మొత్తం కూడా కన్నప్ప తిన్నడు కథ అంటే ఏంటి, తిన్నడు చుట్టూ జరిగే కథ ఏంటి, తను అసలు ఏ విధంగా నాస్తికుడి నుంచి అదేవిధంగా భక్తుడిగా మారతాడు, అదేవిధంగా పరమేశ్వరుడు ఏ విధంగా కన్నప్పని తిన్నడుని కన్నప్పగా చేస్తాడు, అదేవిధంగా తన భక్తుడిగా చేసుకుంటాడు. ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా అయితే చిత్రీకరించారు. చాలా బాగా అయితే డైలాగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చూపించారు. ఆ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మీరు చూసినట్లయితే నిజంగా దైవం అనుసారంగా లోపలికి వెళ్ళిపోతాం మనం. అంత ఫెంటాస్టిక్గా అయితే సినిమాని అయితే సెకండ్ హాఫ్ మొత్తం కూడా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ మీకు చాలా అలా వెళ్ళిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మీరు కూర్చుంటే లెగలేరు. అంత బాగా రైటింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఎపిరియన్స్ కానీ అదేవిధంగా సీన్స్ ఆకట్టుకునే విధంగా
ఆ భక్తి అందులోకి మనల్ని తీసుకెళ్లే విధంగా చాలా బాగా అయితే సెకండ్ హాఫ్ని చిత్రీకరించారు. ఇంకా అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఇంతసేపు వేస్ట్ అనుకుంటున్నారేమో. ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ గురించే కదా మీరు అడిగేది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే ఫెంటాస్టిక్గా అయితే ఉంది. 30 నిమిషాలు అన్నారు కానీ దాదాపు 10, 15, 20 నిమిషాలు అయితే ఆయన పాత్ర అయితే ఉంది. మోహన్ బాబు గారితో కానీ, విష్ణు మంచు గారితో కానీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ప్రభాస్ గారి దగ్గర నుంచి వచ్చే డైలాగ్స్ కానీ, ఆ ఎపీరియన్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, ఈ అసలు ప్రభాస్ గారు అంటే రాజు గారు అన్నట్టు అంటారు చూసారా. రాజు అంటే ప్రభాస్ గారు, ప్రభాస్ అంటే రాజు గారు అని ఏదో అంటారు కదా. సో దానికి యాప్ట్గా ఆయన అయితే ఉన్నారు. ఆ గెటప్లో, రుద్ర గెటప్లో చాలా అంటే చాలా బాగుంది. ఆయన డైలాగ్స్ అయితే ఫెంటాస్టిక్ అనమాట, మోహన్ బాబు గారితో, అదేవిధంగా మంచు విష్ణు గారితో. సో చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ అనేది నిజంగా వర్త్ ఇట్. ఈ సినిమాలో ప్రభాస్ గారిని పెట్టుకుంటాం అనేది, ఆయన పాత్ర అనేది రాయటం అనేది, డైలాగ్స్తో సహా, పెర్ఫార్మెన్స్తో సహా రాయటం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అదేవిధంగా క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు క్లైమాక్స్కి ఖచ్చితంగా కంటతడి అయితే పెట్టుకోవాల్సిందే, అంత బాగుందన్నమాట. మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ, మంచు విష్ణు గారి శివలింగంతో మాట్లాడే సన్నివేశం కానీ, ఆ కళ్ళు ఇవ్వటం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చెప్పలేకపోతున్నాను నేను. ఇంకా విజువల్స్ అనేవి ఆడుతున్నాయి. మంచు విష్ణు గారు ఏవైతే అంటే ఆయన సాఫ్ట్ క్యారెక్టర్లో, లేదంటే మంచి హిలేరియస్ సినిమాలు అయితే చేసే వ్యక్తిగా మనం చూసాం. కానీ ఇలాంటి ఎమోషనలైజ్ చేసే విధంగా కంప్లీట్గా ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మనం కూడా ఏడ్చే విధంగా చేయగలగరు అనే విధంగా మన చేత అయితే ఏడిపించారనమాట ఆయన పెర్ఫార్మెన్స్తో. నిజంగా ఫెంటాస్టిక్ అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సినిమా అయితే మట్టికి సెకండ్ హాఫ్ అనేది 100% అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ నా రివ్యూ వచ్చేసరికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాని అయితే చూడాలనుకునే వాళ్ళు, అదేవిధంగా కన్నప్ప స్టోరీ తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే సినిమా అయితే చూసి రావచ్చు. సో అది ఫ్రెండ్స్ వాళ్ళగా అప్డేట్ అయితే, రివ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.